మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒకే చోట స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదండి. ఎంత కష్టపడ్డా సరే ఏదో ఒక కంటికి కనిపించని గూడ అడ్డొస్తున్న ఫీలింగ్. విజయం దగ్గరకొచ్చి చేతికి అందినట్టే అంది జారిపోతుంటుంది. అసలిది కేవలం మన అదృష్టం బాగోలేక జరుగుతోందా, లేకపోతే ఈ విశ్వం మనకేదో చెప్పాలని చూస్తోందా? సరే పదండి, ఈ రహస్యమైన శక్తి వెనుక అసలు నిజమేంటో తెలుసుకుందాం. శని ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అందరికీ సులభంగా అర్థమయ్యే సంకేతం ఇదే. మనం మన బెస్ట్ ఇస్తాం, మన 100% ఎఫర్ట్ పెడతాం, కానీ ఫలితం మాత్రం ఎప్పుడూ అందనంత దూరంలోనే ఉండిపోతుంది. ఇది మనల్ని చాలా నిరుత్సాహపరుస్తుంది కదూ. కానీ ఆగండి, దీని వెనక ఒక లోతైన విశ్వకారణం దాగి ఉందన్నమాట. ఈ ప్రశ్న వినగానే చాలామందికి తమ జీవితమే గుర్తొస్తుంది. రోజంతా కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే అంత బూడిదలో పోసిన పన్నీర్లా అనిపించినప్పుడు గుండెల్లో కలిగే ఆ బాధ ఉందే, అబ్బో! ఈ ఫీలింగ్ ఎవరికైనా తెలిసినట్టే ఉంటే ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రయాణంలో వాళ్ళు ఒంటరి కాదు. ఇది ఏదో ఒక్కసారే జరిగేది కాదు, అదొక విష వలయంలా చుట్టుకుపోతోంది. చూడండి, చేతిదాకా రావాల్సిన ప్రమోషన్ జస్ట్ మిస్ అవ్వడం, అంతా ఓకే అనుకున్న పెళ్లి సంబంధం చివరి నిమిషంలో చెడిపోవడం. ప్రతిసారి విజయం మనకు అంగుళం దూరంలోనే ఎందుకు ఆగిపోతోంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే అసలు మిస్టరీ వీడుతుంది. ఈ అడ్డంకులన్నింటి వెనుక ఉన్న శక్తి మరెవ్వరో కాదు, శనీశ్వరుడు. కాని ఆగండి, శని అంటే భయపడాల్సిన పని లేదు. ఆయన మనల్ని శిక్షించే దుష్టగ్రహం కాదు. ఆయన ఈ విశ్వానికి ఒక కఠినమైన కాని మన మంచి కోరే గురువు. మనకు కర్మపాఠాలు నేర్పించడానికి, ప్రతిదానికి ఒక సరైన టైం వస్తుందని గుర్తు చేయడానికి వస్తారంతే. సరే, ఇప్పుడు మనందరికీ చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డబ్బు. ఇక రెండో సంకేతం మన ఫినాన్షియల్ కండిషన్ మీద శని ప్రభావం ఎలా ఉంటుందో చెప్తుంది. ఈ ప్రభావం కొన్నిసార్లు మనల్ని ఎప్పుడూ ఒక ఆర్థిక ఇబ్బంది అంచునే నిలబెడుతుంది. మన జేబుకి లేదా పర్సుకి ఎక్కడో ఓ చిల్లు పడిందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? డబ్బులు వస్తాయి, బానే వస్తాయి, కానీ వచ్చిన స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్ళిపోతాయి. ఎంత ఆపుదామన్నా చేతిలో నిలవదు. అసలు ఈ ఫైనాన్షియల్ బ్లాక్ హోల్ ఎక్కడ్నుంచొస్తోంది? ఇది నిజంగా మనశ్శాంతిని హరించేస్తుంది. అకస్మాత్తుగా వచ్చిపడే హాస్పిటల్ బిల్లులు, పెరుగుతూ పోయే అప్పులు, ఈ ఉద్యోగం ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో అన్న ఒక తెలియని భయం. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, మనల్ని మానసికంగా కూడా కృంగదీసే ఒక పెద్ద భారమనమాట. మళ్ళీ చూస్తే ఈ ఆర్థిక గందరగోళం వెనుక కూడా శనీశ్వరుడే కనిపిస్తాడు. ఆయన మనకు డబ్బుని ఎలా గౌరవించాలో నేర్పిస్తున్నాడు. పొదుపు విలువేంటి, బడ్జెట్ వేసుకోవడం ఎంత ముఖ్యం, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనకు నేర్పించడానికి ఆయన ఎంచుకున్న మార్గం కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ అది మన మంచికే. సరే, ఇప్పటిదాకా బయటి ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణాన్ని మన అంతర ప్రపంచం వైపు మళ్ళిద్దాం. ఈ మూడో సంకేతం చాలా పర్సనల్, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు చాలా బాధని కలిగిస్తుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మన మనస్సు, మన ఆత్మ మీద శని ప్రభావం గురించి చెబుతుంది. బయటకు నవ్వుతూ అంతా బాగున్నట్టే కనిపిస్తాం, కాని లోపలెక్కడో ఒక తెలియని తుఫాను చెలరేగుతున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఆగని ఆందోళన, కారణం తెలియని భయం, అసలు మనసులో ఈ చీకటి ఎక్కడ్నించొస్తోంది? ఇది మనల్ని మెల్లమెల్లగా అందరి నుంచి దూరం చేసే ఒక తుఫాను. జనాల్లో కలవడం మానేస్తాం, నెగిటివ్ ఆలోచనల్లో కూరుకుపోతాం, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. చివరికి అదొక అలసిపోయే ఒంటరి ప్రయాణంలా మిగిలిపోతుంది. ఈ మానసిక అలజడికి మూలం కూడా శని యొక్క లోతైన ప్రభావమే. ఆయన మనల్ని బలవంతంగా మన లోపలికి చూసుకోమంటున్నాడు. మన బలహీనతలేంటో తెలుసుకోమని, వాటిని ఎదుర్కోమని, చివరికి ఒక దృఢమైన వ్యక్తిగా మారమని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ కావచ్చు, కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి ఇదొక ముఖ్యమైన అడుగు. మనసులో ఉండే బాధ, ఒత్తిడి కొన్నిసార్లు శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఈ నాలుగో సంకేతం మన శరీరం మీద శని ప్రభావం గురించి చెప్తుంది.
ఈ ప్రభావం వల్ల మనం ఎప్పుడూ నొప్పులు అలసటతో బాధపడతాం. మన శరీరమే మనకు శత్రువుగా మారిందా అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ తగ్గని నడుము నొప్పి, రాత్రంతా పడుకున్నా ఉదయాన్నే లేవగానే ఉండే ఆ నీరసం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా రిపోర్ట్లన్నీ నార్మల్ అని వస్తాయి. మరి కంటికి కనిపించని భారం ఎక్కడది? ఇది రోజు రోజుకీ పెరిగే నొప్పి మన వయస్సు కన్నా పెద్దవాళ్లలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కీళ్లు పట్టేస్తాయి, ఎముకలు బలహీనపడతాయి. ప్రపంచంలో ఉన్న బరువంతా మన భుజాల మీదే మోస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే మన శరీరం మీద శని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మనకొక విషయం గుర్తు చేస్తున్నాడు. మన శరీరం ఒక దేవాలయం లాంటిది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఇది మన హెల్త్కు ప్రియారిటీ ఇవ్వమని, మన శరీరాన్ని గౌరవించమని ఇచ్చే ఒక వేకప్ కాల్ అన్నమాట. సరే, మనమిప్పుడు చివరి సంకేతానికి వచ్చేశాం. ఇది బహుశా అన్నింటికన్నా ఎక్కువ బాధ పెట్టేది కావచ్చు, ఎందుకంటే ఇది మన సంబంధాల మీద శని ప్రభావం గురించి. కాని ఇక్కడే మనం నిరాశపడకుండా ఒక ఆశ కిరణాన్ని వెతకాలి. ఒకప్పుడు ప్రాణంగా ఉన్న మనుషులు ఇప్పుడు ఎవరో అపరిచితుల్లా ఎందుకు కనిపిస్తారు? 100 మంది మధ్యలో ఉన్నా కూడా మనల్ని చుట్టుముట్టే ఆ ఒంటరితనం, ఈ దూరం ఎందుకు పెరుగుతోంది? దీనికి కారణమేంటి? ఇది శని మనకు నేర్పించే చివరి పాఠం, కరుణ. మనమందరం ఒకరితో ఒకరం కనెక్ట్ అయ్యున్నామని, ప్రతి ఒక్కరితో, ముఖ్యంగా మనకన్నా కింది స్థాయిలో పనిచేసేవారితో, మనకు సేవ చేసేవారితో గౌరవంగా మెలగాలని ఆయన గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ సవాళ్లన్నింటిలో ఒక గిఫ్ట్ కూడా దాగి ఉంది. అదేంటంటే, శని మనల్ని విరగ్గొట్టడానికి రావట్లేదు, మనల్ని ఇంకా బలంగా తయారు చేయడానికి వస్తున్నాడు. ఇది మనకొక వేకప్ కాల్, మేల్కొని మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలని చెప్పే ఒక పిలుపు. మరింత శక్తివంతమైన శని ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి? సమాధానం పోరాడటంలో లేదు, అర్థం చేసుకోవడంలో ఉంది. ఆయన నేర్పించే పాఠాలను స్వీకరించి వాటిని మన ఎదుగుదలకు ఒక మెట్టుగా మార్చుకోవడంలోనే అసలైన విజయం ఉంది. దీనికోసం ఖరీదైన పూజలు, పెద్ద పెద్ద ఆచారాలు అవసరం లేదు. అసలైన పరిష్కారం మన లోపలే ఉంది. మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడంలో, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఆ అంతర్గత శక్తిని, ఆ నిశ్చలతను సాధించడంలోనే ఉంది. శని యొక్క ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి, మనలో ఆ అంతర్గత శాంతిని నింపడానికి 2 చాలా శక్తివంతమైన మార్గాలున్నాయి. 1, మహాతపస్వి అయిన శివుడిపై ధ్యానం చేయడం. 2, సమతుల్యతకు అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిపై ధ్యానం చేయడం. ఈ ధ్యానం మనకు కావాల్సిన శక్తిని, శాంతిని ఇస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం జీవితంలో ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు దాన్ని శాపంగా చూడొద్దు, దాన్ని ఒక అవకాశంగా చూడండి. బహుశా ఈ విశ్వం మనల్ని ఇలా అడుగుతోందేమో, నువ్వు నిజంగా ఎవరో తెలుసుకుని ఒక ఉత్తమమైన వ్యక్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నావా అని. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.